ఈరోజు దేవుని మాట ఆదికాండం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి. భూమి అందంతటా ఒక భాషయు ఒక పలుకును ఉండెను. భూమి అందంతటా ఒక భాష ఒక పలుకు ఎప్పుడుంది? నోవహు కాలంలో జలప్రళయం వచ్చిన తర్వాత నోవహు కుటుంబము వృద్ధి చెందుతూ ఉంది. సంతానంతో తరం వెంబడి తరము భూమి జనంతో నింపబడుతుంది. ఆ సమయంలో ఒకే భాష ఒకే పలుకు. అయితే వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. వారు తూర్పున ప్రయాణమైపోతుంటే ఏం కనిపించింది? షీనార్ అనే మైదానం ఒకటి వారి కండ్లకు కనిపించింది. అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగా కాల్చుదాం రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేనంట. రాళ్లకు ప్రతిగా ఏమున్నాయి? ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశం నంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొనగా వారు ప్రయాణమైపోతున్నారు. అయితే దారి తప్పితే అటు కొంతమంది ఇటు కొంతమంది అలాగా చెదిరిపోవాల్సిన పరిస్థితి. ఎవరెక్కడ ఉంటారో తెలియదు, ఎవరు ఏ స్థలంలో జీవిస్తున్నారో వారికి పొంతన కుదరదు. అలా కాకుండా వీరికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎటువంటి ఆలోచన? మనము ఎక్కడికి చెదిరిపోకుండా ఆకాశమునకు, మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరం గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాం రండి అని మాట్లాడుకొనగా, మనం తప్పి చెదిరిపోకుండా భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక ఆకాశం కంటే అంత ఒక గోపురము కట్టుకుందాము అని వారు మాట్లాడుకుంటున్నారంట. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు దలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అని అనుకున్నాను. అలాగూ యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. గనుక వారు ఆ పట్టణంను కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. అయితే దేవుడు ఆలోచన ఏంటి? భూమిని ఆకాశాన్ని సృష్టించినప్పుడు భూమిని నిండించి ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు ఆశీర్వదించాడు. వీరేమంటున్నారు? మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక ఆకాశం కంటే గోపురం కట్టుకొని ఇక్కడే ఉందాము అని వారు తలంచుకున్నారు, కట్టడం మొదలుపెట్టారు. ఇక వెళ్ళిపోతుంది. దేవుడు హెచ్చవలసి ఉంది, మనము తగ్గవలసి ఉంది. మనకు దేవుడు భూమిని ఇచ్చాడు, దాన్ని నిండించి ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పాడు. అంతేగాని ఆకాశానికి అంటేలాగా కట్టుకొని ఉండమనలేదు. అయితే వీరేం చేశారు? భూమి అందంతటా చెదిరిపోకుండా ఆకాశం కంటే గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. అయితే దేవుడే వారి మాటలు విన్నాడు, నరుల మాటలు విన్నాడు. ఏం జరిగింది ఇక్కడ? అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. వారు చేసే పనికి ఆటంకం ఉండదు, కానీ వారి భాష తారుమారు చేయడం రండి అని అనుకున్నాను. అలాగే యెహోవా అక్కడి నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. కనుక వారు ఆ పట్టణం కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టెను. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడి నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. ప్రియమైన దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా,
వారి పనికి ఆటంకం ఏమీ లేదు. కాకపోతే వారి భాష మాత్రమే మారింది. ఆ భాష మారడం మూలంగా ఇటుకలు తీసుకురమ్మంటే నీరు తీసుకొస్తున్నారు, మట్టికిలు తీసుకొస్తున్నారు. సరే ఇంకోటి తీసుకురమ్మంటే ఇంకోటి తీసుకొస్తున్నారు. ఒకరి భాష ఒకరికి ఏమాత్రం అర్థం కావట్లేదు. ఇంకా భూమి అందంతటా వారు చెదిరిపోయారు. ఇటు వెళ్దామంటే ఒకరు అటు వెళ్తున్నారు, అటు వెళ్దామంటే ఇంకొకరు అటు వెళ్తున్నారు. అలాగా కుటుంబాలుగా భూమి అందంతటా చెదిరిపోయింది. వారు చెదిరిపోవడానికి కారణం భాష ఒక్కటే తారుమారు చేశాడు దేవుడు. దేవుని యొక్క మాట ఎంతో విలువైనది, అది నెరవేరబడేది. ఆయన ఏదైనా మాట అన్నాడు అంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి భూమి అందంతటా చెదిరిపోయారు. భూమి అందంతటా రకరకాల భాషలు ఉన్నాయి. రాష్ట్రాలు వేరు, జిల్లాలు వేరు. అవి మనం పెట్టుకున్నవి అయినప్పటికీ భాషలు వేరు. వారి వారి ప్రాంతాలను బట్టి వారి భాష ఉంటుంది. అస్సాం భాష, బెంగాలీ భాష, పంజాబీ భాష, హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీషు, వారి వారి దేశాలను బట్టి, వారి వారి ప్రాంతాలను బట్టి వారి భాష, వారి యొక్క ఆచారాలు, అలవాట్లు మారిపోయాయి. మరి ఈ గోపురం ఆకాశానికి అంటే వరకు కడదామన్నారు. కట్టగలిగారా? కట్టలేకపోయారు. ఎందుకు? వారి పనికి ఆటంకం ఏమీ లేదు. దేవుడు వారి పనికి ఆటంకం కలుగజేశాడా? చేయలేదు. కానీ వారి భాష వారికే అర్థం కాని కారణంగా వారు కట్టడం మానివేశారు. దానికి ఏమని పేరు వచ్చింది? బాబేలు. బాబేలు అంటే ఏంటి? తారుమారు. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా మన బ్రతుకులు కూడా దేవుడు తారుమారు చేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఎప్పుడు ఒకేలా ఉంటే అది దేవుని చిత్తం కాదు. ఏ మనిషి పడిపోవడం ఆయన చిత్తం కాదు. ఆయన లేపే దేవుడు. ఆయన తారుమారు చేస్తాడు పరిస్థితులని. అయ్యో ఏంటి సమస్యలు, ఏంటి బంధకాలు అని మనం కృంగిపోతాం. కానీ ఆయన యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, అది ఫలించి అభివృద్ధి పొంది ఏమవుతుంది? అభివృద్ధి పొందును అని దేవుడు చెప్తున్నాడు. బలమైన ఆత్మ దాని మీద ఉంటుందని చెప్తున్నాడు. దేవుని ప్రేమించే వారికి ఆయన బలమైన ఆత్మను మనపై ఉంచుతాడు. మన పరిస్థితులను, మనకు బాధకరంగా ఉన్నవి, మనకు ఇబ్బందికరంగా ఉన్న ప్రతి దాన్ని ఆయన తారుమారు చేసే దేవుడు. అలా చేయకపోతే మనము దేవుని మహింపరచలేము. దేవుని బిడ్డలు ఎప్పుడు మహింపరుస్తారు కానీ సాక్షులుగా ఉండలేరు. మరి తారుమారు చేసిన కారణంగా ఏమవుతుంది? మన పరిస్థితులను తారుమారు చేస్తే మనం ఆయనకు సాక్షులుగా నిలబెడతాం. మా దేవుడు మాకు ఇలా చేశాడని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆయన బిడ్డలను ఏం చేస్తాడు? ఆయన ఎంతో విలువగా చూసే దేవుడు. కాబట్టి నీ సమస్యలు, నా సమస్యలు, వాక్యం వింటున్న మనందరి సమస్యలను ఆయన తీసివేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నీకేను వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. తండ్రి, మా జీవితంలో కూడా మా పరిస్థితులను తారుమారు చేసే దేవుడు అయ్యా. సమస్యల నుంచి, బంధకాల నుంచి విడిపించే దేవుడు అయ్యా. సమర్థుడు అయ్యా తండ్రి. నాయన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. బాబేలు, అవును తండ్రి. తారుమారు, అవును తండ్రి. ఒకే సమస్య, ఒకే బంధకాల్లో, ఒకే సమస్యల్లో తండ్రి ఉండడం ఏమాత్రం నీ చిత్తం కాదయ్యా తండ్రి. నువ్వు మార్చే దేవుడు అయ్యా. స్థితిగతులు మార్చే దేవుడు అయ్యా. కృపగల దేవా, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. నీలో ప్రభా నాయన బాబేలు లాగా కాకుండా ప్రభా స్థిరంగా ఉంటే ప్రభా మా యొక్క సమస్యలను కూడా తండ్రి మారుస్తావు ప్రభా. మార్చే సమర్థుడు నువ్వయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.